చాలా బాగా అనిపించింది. ఇమీడియట్గా ఈలోపు శ్రేయస్ శ్రీను అన్నాడు, సార్ ఈ సినిమా చాలా బాగుంటుందండి, మన వాళ్ళే ప్రొడ్యూస్ చేశారు, మనం ప్రజెంట్ చేస్తున్నామండి, ప్రమోషన్ అది చేస్తున్నామని చెప్పి అన్నాడు. తప్పకుండా ఈ సినిమా అంటే ఒక మంచి సినిమా అనిపించిందండి. ఆ టీజర్లో ట్రైలర్లోనే పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపించాయండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక ఎంటర్టైన్మెంట్తో మిక్స్ చేసినటువంటి హారర్ ఫిల్ము ఎలా ఉండొచ్చు, ఎంత రెవెన్యూస్ కలెక్ట్ చేయొచ్చు అనేది మన మారుతి గారు ప్రజెంట్ చేసి రిలీజ్ చేసినటువంటి ప్రేమకథా చిత్రం నిరూపించిందండి. ఆయన మమ్మల్ని అభిమానించే మంచి హీరో. ఎందుకంటే ఒక మంచి నిర్మాత ఉంటే ప్రోత్సహించి భుజం తట్టే వ్యక్తి మా హీరో శివాజీ గారు. ఈ సినిమా నేను ట్రైలర్సే చూశాను, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. దెయ్యాలు లేవు ఉన్నాయో తెలియదు కానీ మొత్తం దెయ్యాన్ని చూపించి మాత్రం థియేటర్ జనం వస్తున్నారు. దెయ్యాలు ఉంటేనే జనం వస్తున్నారు కాబట్టి మన ప్రేమకథా చిత్రం ప్రూవ్ చేసింది. శ్రీనివాస్ చాలా తెలివైన వ్యక్తి. వరుసగా మేము కలుసుకొని చేసాం కాబట్టి చెప్తాను, డెఫినెట్గా ఈ సినిమాని సక్సెస్ అయ్యేంత వరకు జనాలు వచ్చి చూసేంత వరకు వదిలిపెట్టాడు. అంతలా ప్రమోట్ చేసి ఈ సినిమాని హిట్ చేస్తాడని నమ్మకం నాకు ఉంది. అలాగే మా అన్నయ్య శివాజీ నాకు పిజ్జా సినిమా హీరోకి డబ్బింగ్ చెప్పి ఆ సినిమాకు ప్రాణం పోసి ఆ సినిమా సంచలన విజయాన్ని అవకాశం కల్పించడం జరిగింది శివాజీ. శ్రీయాస్ మీడియా ప్రజెంట్ చేస్తున్నటువంటి బూచమ్మ బూచాడు సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలి అవుతుంది. ఎందుకంటే శివాజీ అన్న ఇప్పటికి 2-3 సార్లు ప్రూవ్ చేశాడు. ఇలాగే ఏమైపోయాడు ఎక్కడున్నాడు అన్నట్టు కొంచెం గ్యాప్ తీసుకుంటాడు, సడన్గా ఒక మిస్ అయ్యేలాగా మళ్ళీ వస్తాడు. చిన్న గ్యాప్ ఇచ్చారు, అసలు ఏదో చెప్తారా చూసారు కదా, కామెడీ అక్కడే వచ్చేస్తుంది. అండ్ ఈ మధ్య కాలంలో మెయిన్ హీరోస్ లిస్ట్లో బాగా కామెడీ చేసే వాళ్ళలో అల్లరి నరేష్ గారు ఒక పందా అయితే, శివాజీ అన్నది ఇంకొక టైపు. మనం మిస్సమ్మ సినిమాలో చూసాం, చాలా అద్భుతమైన కామెడీ పండించారు. డెఫినెట్గా తను ఉన్నాడంటే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎన్నో క్యారెక్టర్స్ చేశారు. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారికి నేను పెద్ద ఫ్యాన్ అతని మ్యూజిక్కి. సో ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. శివాజీ గారు చాలా గ్రేట్ యాక్టర్ అండ్ వాయిస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఐ విష్ ఆల్ ద ఎంటైర్ టీమ్ వెరీ బెస్ట్. శ్రీనివాస్ గారు ప్రజెంట్ చేస్తున్నారంటే సినిమా డెఫినెట్గా ఒక లెవెల్లో ఉంటుంది. ప్రమోషన్ అంతా యాక్టర్ అండ్ ట్రైలర్స్ అండ్ పోస్టర్స్ అవి చూసిన చాలా బాగుంది. సో ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ద సక్సెస్. శ్రేయ మీడియా సమర్పించు ఈ బూచమ్మ బూచోడు మన రమేష్ గారు, ప్రసాద్ గారు నిర్మించిన ఈ సినిమా పెద్ద హిట్ వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్రైలర్స్ అన్నీ చాలా బాగున్నాయి. హర్రర్తో పాటు ఇందులో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉన్నట్టు మనకి అర్థమవుతుంది. పోసాని గారు, బ్రహ్మానంద గారు, నెక్స్ట్ వెన్నెల కిషోర్, టోటల్ వీళ్ళంతా కలిసి శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళని చూస్తుంటే చాలా పెద్ద హిట్ అవుతుందని డెఫినెట్గా అనిపిస్తుంది. ఇక మన శివాజీ గారు, ఆయన చూడగానే నాకు మంత్ర సినిమా గుర్తొచ్చింది. మంత్రాల్లో ఆయన ఎంత బాగా చేశారు, కామెడీ అయితే ఎంత బాగా పండించారు అందరికీ తెలుసు. సో దానికన్నా ఇది బాగా కామెడీ ఉంటుందని ఆయన పెర్ఫార్మెన్స్ ద్వారా అర్థమవుతుంది. టోటల్గా ఈ సినిమా మంచి హిట్టే, మన రేవణ్ గారికి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇక శ్రీనివాస్ గారు మీకు తెలుసు కదా, సినిమాలో ఏదైనా ఉంటే కానీ ఆయన టేకప్ చేయరు. ఆ విషయం అందరూ మన వాసి గారు వీళ్ళంతా చెప్పారు. ఇక బాగోలేదంటే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఎప్పుడు. సో డెఫినెట్గా ఆన్లో ఉండి టచ్లో ఉన్నారంటే ఇది పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. చాలా కాన్సెప్ట్ మూవీస్ వస్తున్నాయి ఇప్పుడు. సో ఇట్స్ గుడ్ ట్రెండ్ అండ్ శివాజీ గారికి హిట్ అవ్వాలని శేఖర్ చంద్ర మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి ఉంటాడు. సో ఐ విష్ ఎంటైర్ టీమ్ ఏ గ్రేట్ లక్ అండి. థ్యాంక్ యూ. ప్రేమకథా చిత్రం ఇన్స్పిరేషన్తో కొన్ని కామెడీ దీంట్లో డెవలప్ చేసాం. మారుతి గారి ఫంక్షన్ రావడం హ్యాపీగా ఉంది. అలాగే శివాజీ గారి సినిమా బ్లడ్ బెట్ చేశారు. A to Z ఆయన ముందు నుంచి నడిపించాడు. డెఫినెట్గా ఇది ఆయనకి ఒక బ్రేక్ ఇస్తుంది. ఆ మధ్య ఈయన చెప్పారు ఈ సినిమా ఆడపోతే ఇంటికి వెళ్ళిపోతుందని. అది జరగదు. ఈయన సినిమా అలాగే శేఖర్ చంద్ర గారు ఈ సినిమాకి పాటలు ఎంత శ్రమ పడ్డారో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతకంటే ఎక్కువ శ్రమ పడాల్సి వచ్చింది. అంటే ప్రతి సీన్ ఒక సాంగ్ లాగా అది. బట్ ఇది ఏంటంటే కొత్త జానర్ అండి. నాకే అంటే ఈ ఒక సీన్ స్టడీ చేసి చేయాల్సి వచ్చిన ఫిలిం అనమాట. బికాస్ ఒక హారర్లో కామెడీ ఉంటుంది, ఆ కామెడీలో ఒక సస్పెన్స్ ఉంది. సో ఆల్ మిక్స్డ్ అప్ జానర్ అనమాట. సో ఒక కొత్త డెఫినెట్లీ ఐ హోప్ యూ విల్ హ్యావ్ ఫన్. సో ఇందులో సాంగ్స్ ఓన్లీ 3 సాంగ్స్ ఉన్నాయి. సో ఒక బిట్ సాంగ్ అండ్ 2 సాంగ్స్ శ్రీమణి గారు రాశారు. లిరిక్స్ చాలా బాగా వచ్చినాయి. అండ్ మెయిన్లీ శివాజీ గారి గురించి చెప్పాలంటే కనుక లాట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ అండి. అంటే మోర్ దెన్ అన్ యాక్టర్ వచ్చి కూర్చునే వాళ్ళు, డైరెక్టర్ గారు వచ్చేవారు, డైరెక్టర్ గారు వచ్చి ఇంకా డిస్కస్ చేస్తే ఇంకా కూర్చొని శివాజీ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి అంతగా ఎంకరేజ్ చేస్తూ సాంగ్స్ కానీ ఆర్ఆర్ కానీ. సో ఇట్స్ అ నైస్ టీమ్ వర్క్ అండి. ఐ ఎంజాయ్డ్ అండ్ హ్యాడ్ అ నైస్ జర్నీ. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద గారు చాలా రోజులుగా ఫ్రెండ్ అయినా అవన్నీ పక్క పెట్టి స్క్రిప్ట్ బాగుంది,
నేను చేస్తే బాగుంటుందని ఆయన ఎంకరేజ్ చేసి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ సినిమా బాగా రావడానికి కారణం ఆయన అయ్యారు. అండ్ మా టీమ్ కెప్టెన్ మిస్టర్ రమేష్ గారు ఈజ్ ఇన్ యూఎస్ అండ్ ఐఎమ్ రిప్రజెంటింగ్ ఆన్ హిస్ బిహాఫ్. ఇస్ ద ఫస్ట్ మూవీ, బట్ బేసికల్గా ప్రొడ్యూసర్స్ అంటే డైలీ డే ఇన్ డే అవుట్ వెళ్ళడం అలా బేసికల్ ఉంటుందని ఒకరు చెప్పడం వినడం అంతే. బట్ శివాజీ గారు గోపి గారు ఇద్దరు కలిసి కంప్లీట్గా మాకు ఏ మాత్రం బర్డన్ మా తలకాయ మీద పెట్టకుండా మొత్తం కంప్లీట్గా వాళ్ళే ఆల్ ఇన్ ఆల్ సోలో వాళ్ళే మొత్తం చేశారండి. అండ్ మాకు ఏనాడు కూడా ఇది తక్కువ ఉంది ఇది ఎక్కువ ఉందని ఏనాడు చెప్పలేదండి. కంప్లీట్గా వాళ్ళు దే హ్యావ్ టేకెన్ ది రెస్పాన్సిబిలిటీ. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ది టీమ్ ఆఫ్ బుచ్చమ్మ బూచోడు. The way they have projected the budget and completed the film within the budget. టైటిల్ బాగా మంచి టైటిల్ పెట్టాడు రేవంత్ గారు. అట్లాగే ఈ సినిమా ప్రమోట్ చేస్తున్న మా శ్రేయస్ మీడియాకి అంటే ఒక చిన్న ప్రయత్నంగా తను అనుకున్నది అయితే స్క్రీన్ మీద పెట్టారు. 100% ఇది జనంలోకి వెళ్ళి మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రేమ కథా చిత్రం చాలామందికి ఇన్స్పిరేషన్ ఇచ్చి ఇట్లా సినిమాలు తీసే స్థాయిలో అది హిట్ అయినందుకు ఆదరించిన జనం అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా అంటే వాళ్ళు వేసిన ట్రైలర్లోనే ఒక ఇంటెన్షన్ అంటే కామెడీలో హర్రర్ తీసుకుని బాగా చేసి ఉంటారని డెఫినెట్గా తెలుస్తుంది. వాస్తవంగా ఈ సినిమాకి ఈ బడ్జెట్లో అవ్వటానికి ఛాన్స్ లేదండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అనుకున్న బడ్జెట్లో అవ్వటానికి ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ లేదు. కానీ ఏంటంటే నా మీద ఉన్న అభిమానంతో ఆల్మోస్ట్ వాళ్ళు ఫ్రీగా చేశారు. వాళ్ళ అసిస్టెంట్కి పే చేసాం కొంతమందికి, అంతే తప్పితే ఎవరు కూడా మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంక్లూడింగ్ బ్రహ్మానందం గారి దగ్గర నుంచి ప్రతి ఆర్టిస్ట్ కూడా ఒక శివాజీకి సక్సెస్ రావాలి అనే ఉద్దేశంతో వచ్చి చేశారు ఈ సినిమాకి. ఇంక్లూడింగ్ టెక్నీషియన్స్తో సహా ప్రతి టెక్నీషియన్. మీరు అబ్బాయి అన్నాడు, ఈ సినిమా కెమెరా పనిచేసిన అతను స్లమ్ డాగ్ మిలియనీర్ కెమెరామ్యాన్కి అసిస్టెంట్ అతను విజయ్ మిశ్రా అని స్లమ్ డాగ్ మిలియనీర్కి పనిచేశాడు అతను కూడా ఏంటంటే గోపిక్ ఫ్రెండ్, మా గోపిక్ ఫ్రెండ్. సో కాబట్టి తను కూడా ఫ్రీగా వచ్చేసాడు. అలాగే శేఖర్ చంద్ర కూడా తన రేంజ్కి ఓన్లీ టెక్నీషియన్స్కి పే చేశాను నేను కూడా శేఖర్ చంద్రకి. తనతో చెప్పాను, శేఖర్ ఈ సినిమా ఆడిందనుకో నేనే తీసుకొచ్చిస్తా, ఆ తర్వాత చూద్దాం అని చెప్తే, మీ ఇష్టం అండి మీరు ఏమి ఇస్తే అదండి, మీరు ఇవ్వకపోయినా నాకు పర్వాలేదు అన్నాడు. తనేం తీసుకోలేదు. అలాగే మా డిటిఎస్ ఇంజనీరు డిటిఎస్ మిక్సింగ్ చేసిన మా రాజశేఖర్ గారు, తను రామానాయుడు ల్యాబ్లో ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం. తను కూడా అన్నాడు అనమాట, డబ్బులు లేకపోయినా పర్వాలేదు మంచి ప్రోడక్ట్ వచ్చిందని చెప్పి తను కూడా ఫీల్ అయ్యాడు. తను కూడా ఏం తీసుకోలేదు, ఎవరు ఏం తీసుకోలేదు సినిమాకి నిజం చెప్పాలంటే. అందరూ కూడా ఫ్రెండ్లీ నేచర్ తోటి శివాజీకి సక్సెస్ రావాలని చెప్పి అటు మా ప్రొడ్యూసర్లు కానీ వాళ్ళు కూడా ఏ రోజు కూడా డబ్బులు ఇచ్చారే తప్పితే ఏ రోజు కూడా సెట్కి వచ్చి అదేంటండి ఇదేంటండి అని కానీ లేదు ఏంటి ఎంత అయిందని. వాళ్ళకి చెప్పిన దాని మీద ఒక 10 లక్షల రూపాయలు ఎక్స్ట్రా అయిందండి. వాళ్ళకి చెప్పిన బడ్జెట్ మీద 10 లక్షల రూపాయలు ఎక్స్ట్రా అయింది. సో వాస్తవంగా నేను వాళ్ళు ఇవ్వనన్నా కూడా నేను చేయగలిగింది ఏం లేదు. మేము కమిట్మెంట్ పెట్టుకున్నాం, ఇది కమిట్మెంట్ అనేది. సో అలాగే ఈ సినిమాని కూడా రిలీజ్ అయిన రోజున నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను ఖచ్చితంగా. రిలీజ్ అయిన రోజున ఈ సినిమా తాలూకు చాలా విషయాలు చెప్పాలి, ఎందుకంటే ఇది ఇండస్ట్రీకి ఉపయోగపడుద్ది ఖచ్చితంగా. ఇలాంటి విషయాలన్నీ కూడా ఆ విషయాలన్నీ కూడా నేను రిలీజ్ రోజుని చెప్తాను, ఈరోజు నేను చెప్పలేను ఖచ్చితంగా. అలాగే మీడియా మిత్రులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే వస్తున్నారు హ్యాపీగా వచ్చి, శివాజీ ఏంటి ప్రెస్ మీట్ పెట్టట్లేదు నువ్వు చాలా రోజులు అయిందని చెప్పి అంటే వాళ్ళందరూ చూపించామని. దాదాపు నా జర్నీ ఇది 17 సంవత్సరాలు అయిపోయింది, 18వ సంవత్సరం ఇక్కడ. సినిమా తీసే విధానం మారిపోయింది, సినిమా మేకింగ్ విధానం మారిపోయింది, ప్రొడ్యూస్ చేసే విధానం మారిపోయింది. డబ్బులు పెట్టి తీసిన నిర్మాత చివరికి అతను రోడ్డున పడే పరిస్థితులు ఉన్నాయి. కానీ తట్టుకోలేక మళ్ళీ ఇంకా రెమ్యునరేషన్లు పెంచేసి